ధ్యాన మార్గంలోకి వచ్చి ఈరోజు 15 సంవత్సరాలు అవుతుంది ధ్యాన మార్గంలోకి వచ్చి. ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిన 2011లో ఆదిలాబాద్లో సెంట్రల్ గార్డెన్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం పిరమిడ్ ఓపెనింగ్, ధ్యాన మందిరం ఓపెనింగ్ ఆదిలాబాద్లో వచ్చిండు. అదే రోజు పులాజీ బాబాని చీఫ్ గెస్ట్గా పిలిచిండు. నేను అప్పటి వరకు ధ్యానం చేస్తున్నా కానీ గురువులు ఎవరో తెలియదు. చూడండి, ఆ రోజు నేను పత్రిజీని పులాజీ బాబాని ఇద్దరి గురువులని దర్శించిన మొట్టమొదటి రోజు. అంటే చూడండి, మనకి ఎవరి జ్ఞానం అవసరం ఉందో వాళ్ళిద్దరి ద్వారా నేను జ్ఞానాన్ని తీసుకున్నా. ఆ రోజు స్టేజ్ మీద ఆ రోజు పత్రిజీ తెలియదు, పులాజీ బాబా తెలియదు. అప్పటి నుంచి నేను పత్రిజీకి శిష్యురాలే, బాబాకి శిష్యురాలే. అంటే మనకి ఎందరో ఉన్నారు గురువులు, ఒకరే అనేది లేదండి. కానీ ఎవరి జ్ఞానం ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కోలా ఉంటుంది. అందుకని అందరూ ఆత్మజ్ఞానమే చెప్తారు, ఒక్కొక్క వేలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. మనకి ఏది అబ్బుతుందో అది చక్కగా మనం తీసుకొని, అందుకనే గురువు అంటే జ్ఞానాన్ని పంచేవాడు కాబట్టి అందరూ మన గురువులే. ఇక్కడ ఏది తేడా లేదు గురువులకి, మనకే ఉంది తేడా. ఆ గురువు సన్నిధిలో ఉన్న శిష్యులకే తేడా ఉంటుంది, కానీ గురువులకి ఎప్పుడు నీ గురువు నా గురువు అన్న తేడా ఉండదు. అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని చెట్ల ఫలాలు తింటాం, అన్ని చెట్ల కూరగాయలు తింటున్నాం కదా. ఏ ఒక్క పండే తింటా నేను అనుకుంటావా నువ్వు? నేను అరటి పండే తింటా అనుకుంటావా? నేను వంకాయనే తింటా అనుకుంటావా? అన్ని పండ్లు ఎందుకు తింటున్నావు? అన్ని కూరగాయలు ఎందుకు తింటున్నావు? అలాగే జ్ఞానం అనేది ఎవరిచ్చినా తీసుకుందాం, ఆత్మజ్ఞానం కాబట్టి. జ్ఞానం బాబా ఇచ్చిందా, పత్రిజీ ఇచ్చిందా, శబరిమాత ఇచ్చిందా, సాక్షాత్తు జగద్గురు భగవంతుడే ఇచ్చాడా? ఎవరిచ్చినా జ్ఞానం, ఆత్మజ్ఞానం మనల్ని మెట్లెక్కే జ్ఞానం కాబట్టి అందరి దగ్గర తీసుకోవడం కరెక్ట్. అందుకని నాకు అసలు చాలా విషయాలు నేను 2011లోనే బాబా పుస్తకాలు కొనుక్కున్నాం. పులాజీ బాబా పుస్తకాలు కొనుక్కొని బాబా జ్ఞానం ఎంతో తీసుకున్నాం. అలాగే శబరిమాత ఆమె కూడా ఇదే చెప్పింది. వీళ్ళు ముగ్గురు చెప్పింది ఒకటే, శ్వాస మీద ధ్యాస. శ్వాస ఉంటేనే మనం ఉంటాం కాబట్టి దాన్నే మనం పట్టుకోవాలి. ఎందుకంటే లొల్లి పెట్టేదంతా మనసు కదా, ఆ లొల్లిని తీసేయాలంటే శ్వాసతోనే అవుతుంది, ఏ డాక్టర్తోని కాదు. ఎక్కడ మందు లేదు మనసుకి, కానీ బయట లేదు మందు, లోపల ఉంది. మన మనసుకి మందు ఎక్కడుంది? లోపల ఉంది. ఆ లోపలున్న మందే శ్వాస. అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తే మన మనసు లొల్లి వేసి మన మనసు చక్కగా కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ చక్కగా బుద్ధి మనది వికసించి ఆ చక్కటి ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలా నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన, ఇది నా అనుభవం అండి.